హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య యాక్ట్ చేసిన రెట్రో సినిమా ఈరోజు రిలీజ్ అయింది. దీంతో పాటు తెలుగులో హీరో నాని నటించిన హిట్ 3 కూడా రిలీజ్ అయింది. హిట్ 3 దాదాపు హిట్ టాక్ తెచ్చుకుంది. యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయని టాక్తో పాటు హిట్ టాక్ను కూడా తెచ్చుకుంది. హిట్ ఫ్రాంచైజ్లో థర్డ్ పార్ట్ హిట్ 3, దాంతోపాటు హిట్ 4 కూడా చిన్న ఎలివేషన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే సూర్య సూపర్ కోలీవుడ్ బిగ్ స్టార్, గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్ ఇచ్చిన సూర్య సినిమా రిలీజ్ అవుతుందని కూడా చాలామందికి తెలియకపోవడం, అంటే ఎటువంటి ప్రచారం లేకపోవడం ఒక మైనస్ పాయింట్. రెట్రో సినిమా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో రెట్రో సినిమా వచ్చింది. కార్తీక్ సుబ్బరాజ్ గతంలో పిజ్జా మూవీతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. పిజ్జా విజయ్ సేతుపతితో సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే గత కొంతకాలంగా కార్తీక్ సుబ్బరాజ్ ఫ్లాపులో ఉన్నాడు, సూర్య కూడా ఫ్లాపులో ఉన్నాడు. సూర్య లాస్ట్ ఫిల్మ్ ముందు కంగువా, అందరినీ కంగు తినిపించింది. కంగువా సినిమా అటర్ ఫ్లాప్ అయ్యి తెలుగు తమిళ్లో భారీ డిజాస్టర్ అయిపోయింది. సూర్య కెరీర్లో తెలుగులో గజనీ సినిమా ఒక్కటే 20 ఏళ్ళుగా ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ను ఇచ్చింది. అంటే ఇన్నేళ్ల పాటు తెలుగులో సినిమా రిలీజ్ చేసిన అంత ఆసక్తిని సూర్య సినిమా రిలీజ్ అవుతుందంటే ఎంతో కొంత ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూ కారణం ఏంటంటే గజనీ సినిమా. గజనీ, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, సింగం ఈ సినిమాలో. అయితే ఇందులో గజనీ సినిమా మెయిన్ పార్ట్. గజనీ సినిమాతోటే మంచి గుర్తింపు 2005లో వచ్చిన గజనీ సినిమా తెలుగు తమిళ్లో సూపర్ హిట్. తమిళ నుంచి తెలుగులోకి 70, రెండిట్లో సూపర్ హిట్ అయింది. అయితే ఆ సినిమాతోటే ఫ్యాన్ బేస్ ఎక్కువగా సంపాదించుకున్నాడు సూర్య. ఆ తర్వాత వచ్చిన సినిమాలను ఎన్ని అట్రఫాప్ అయినా ఏమైనా కానీ గజనీ సినిమాతో ఉన్న గుర్తింపు ఇప్పటిదాకా తెలుగులో కొంత మార్కెట్ ఎంతో కొంత ఉంది. ఇంకా రిలీజ్ అవుతుంటే కొంత హైప్ క్రియేట్ అవుతుందంటే ఆ గజనీ సినిమా నుంచి. ఆ గజనీ తర్వాత నుంచి డిజాస్టర్లు అన్నీ, అంటే ఆ స్థాయి హిట్ మళ్ళీ తెలుగులో సూర్యకి లేదు. అంటే తమిళ్లో హిట్ అయిన సినిమాలు ఉన్నా కానీ తెలుగులో ఆ స్థాయిలో జనం థియేటర్లకు వెళ్ళి చూసి బాగా, అంటే టికెట్లు దొరక హౌస్ఫుల్ అయిన సినిమాలు సూర్యకి లేవు. కానీ జై భీమ్, ఆకాశమే నీ హద్దురా ఇలాంటి సినిమాలతో, మంచి సోషల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలతో, అట్లాంటి వాటితో ఓటీటీ రిలీజ్లు ఇచ్చి, అంటే చక్కటి సినిమాలోనే యాక్ట్ చేశాడు సూర్య. అవార్డు విన్నింగ్ సినిమాల్లో కూడా నటించాడు. అయితే గత కొంతకాలంగా తమిళ్లోనూ అసలు హిట్సే లేవు, డైరెక్ట్ తెలుగు సినిమాలు కూడా లేవు. మొత్తంగా సూర్య కంగువా సినిమాతో భారీ డిజాస్టర్ని అందుకుని వెంటనే కార్తీక్ సుబ్బరాజు లాంటి ఫ్లాప్లో ఉన్న డైరెక్టర్తో, కార్తీక్ సుబ్బరాజు జిగర్తాండా తర్వాత జిగర్తాండా మోస్తరుగా ఆడింది. దాని తర్వాత సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ చేంజర్ కూడా కార్తీక్ సుబ్బరాజే స్టోరీ. శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ చేంజర్ సినిమాకి కూడా కార్తీక్ సుబ్బరాజు టాస్ లాగా ఉంటాయి సినిమాలన్నీ. ఆ టాస్ వేస్తే అది ఆడితే ఆడింది, లేకపోతే లేదు. అంటే డైరెక్ట్ ఏదో ఒకటి రాయి వేసేయడం, అట్లాంటి సినిమాలు ఏమైనా ఉంటాయి. అన్ని తగిలితే తగిలింది హిట్, లేకపోతే లేదు. అంటే పిజ్జా సినిమా మాత్రమే చాలా క్లారిటీతో తీసినట్టుగా ఉంటుంది. మిగతా సినిమాలన్నీ దాదాపు, అంటే రజనీకాంత్ తోటి పేట మళ్ళీ చాలా బాగానే ఉంటుంది. కానీ మిగతా సినిమాలన్నీ అంటే ఎటు పోతుంటాయి, ఎటువంటి స్టోరీలో తెలియకుండా ఉంటాయి. అవన్నీ దాదాపు గ్యాంగ్స్టర్ స్టోరీలే. తీసుకున్నాడు గ్యాంగ్స్టర్. సూర్యని చూస్తే గ్యాంగ్స్టర్ 1960s 93 బ్యాక్డ్రాప్లో వచ్చిన గ్యాంగ్స్టర్ మూవీ, లవ్, లాఫ్, వార్ ఈ మూడింటిని బేస్గా చేసుకుని, అయితే చాలా రోజుల తర్వాత పూజా హెగ్డే అలవైకుంఠపురం తర్వాత తెలుగులో అన్ని డిజాస్టర్లే. చాలా వరకు బాలీవుడ్కి వెళ్ళినా కానీ బాలీవుడ్లో కూడా సక్సెస్ కాలేకపోయింది. తర్వాత చాలా రోజుల తర్వాత, అంటే కొంతకాలంగా సినిమాల్లో లేకుండా ఉన్నటువంటి పూజా హెగ్డేని తీసుకొని 1960-93 బేస్డ్ స్టోరీతో కార్తీక్ సుబ్బరాజు సూర్యతో తీసిన రెట్రో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటా. ఇక్కడ తెలుగులో అయితే అసలు రిలీజ్కి సంబంధించి ఎటువంటి ప్రమోషన్స్ జరిగాయి. విజయ్ దేవరకొండ సితారా ఎంటర్టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది తెలుగులో. విజయ్ దేవరకొండ గెస్ట్గా వచ్చాడు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి మాట్లాడాడు. సో విజయ్ దేవరకొండ మాట కొంత ప్రమోషన్ జరిగింది. కానీ సూర్య సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఎటువంటి హడావిడి కనిపించలేదు తెలుగు రాష్ట్రాల్లో సూర్య సినిమాకి సంబంధించి. అంటే గజనీ తర్వాత నుంచి సూర్య ఎంత ఫ్యాన్ బేస్ తెచ్చుకున్నాడు. గజనీ తర్వాత ఏ సినిమా రిలీజ్ అయినా, అంతకుముందు సినిమాలు ఫ్లాప్ అయినా కానీ మళ్ళీ కొత్త సినిమా వస్తుంది అంటే సూర్య సినిమాకి సంబంధించి ఎంతో కొంత హడావిడి ఉంటుంది. అంటే ఈరోజు 2 సినిమాలు ఉన్నాయి. నాని హిట్ 3 ఉంది. హిట్ 3కి ఎక్కువ మంది వెళ్తుంటారు. కానీ నానితో పోల్చుకుంటే సూర్య తమిళ్లో చాలా పెద్ద స్టార్, తమిళ్లో సూర్య. కానీ ఇక్కడ తెలుగులో కూడా కొంత మార్కెట్ ఉంది, మంచి మార్కెటే. కానీ నా సూర్య సినిమా రిలీజ్ అవుతుందంటే ఉండాల్సిన హడావిడి, అంటే సినిమా మామూలుగానే సోషల్ మీడియాలో కానీ వాటిలో కనిపించే పోస్ట్లో కానీ సూర్య సినిమాకి సంబంధించి ఎటువంటివి కనిపించట్లేదు. మొత్తం హిట్ 3 హవా నడుస్తుంది. హిట్ 3 దాదాపు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నట్టే. కొంత మొదటి 2 పాటలతో పోలిస్తే మైనస్లు ఉన్నప్పటికీ కూడా హిట్ 3 దాదాపు హిట్ టాక్ తెచ్చుకున్నట్టే. కానీ సూర్య ఇంత పెద్ద స్టార్ సినిమా తెలుగులో రిలీజ్ చేసినా కానీ ఎటువంటి ఓపెనింగ్స్ కూడా దాదాపు తక్కువనే చెప్పాలి. ఓపెనింగ్స్ కూడా ఎక్కువ వచ్చినట్లేవు. ఏ థియేటర్లో రిలీజ్ చేశారు, ఎక్కడ అని కూడా అంటే పెద్దగా ప్రచారం జరగలేదు. ఈ సూర్య సినిమా రిలీజ్ అవుతుంది దీనికి సంబంధించి కానీ పెద్ద ప్రచారం జరగలేదు. మొత్తంగా అయితే మిక్స్డ్ టాకే తెచ్చుకుంది. రొటీన్ స్టోరీ. కన్నన్ అనే క్యారెక్టర్లో సూర్య కనిపిస్తారు మనకి ఇందులో గ్యాంగ్స్టర్గా. ఆయన భార్య రుక్మిణి పాత్రలో పూజా హెగ్డే. మొత్తంగా అయితే లవ్, లాఫ్, వార్ ఈ 3 బేస్ చేసుకొని కార్తీక్ సుబ్బరాజ్ మరి రొట్టగొట్టుడు స్టోరీ.
ఒకటే స్టోరీ, రొట్టెకొట్టుడు స్టోరీ. మనకు పేట దగ్గర నుంచి కార్తీక్ సుబ్బరాజు చూస్తున్నాం. అంటే పిజ్జా తర్వాత పేట ఇట్లా మధ్యలో కొన్ని సినిమాలు తీసినా కానీ జిగర్తాండ తెలుగులో గద్దలకొండ గణేష్, జిగర్తాండ రీమేకే గద్దలకొండ గణేష్. ఆ తర్వాత జిగర్తాండ డబుల్ ఎక్స్ అని చెప్పి అదొకటి తీశారు. అది కూడా అది కొంత నడిచింది. కానీ ఆ తర్వాత గేమ్ చేంజర్కు దారుణమైన స్టోరీని అందించారు. ఈయనతోటి సూర్య తీసిన ఈ సినిమా దాదాపు ఇక్కడ మిక్స్ టాక్ తెచ్చుకుని తమిళ్లో కూడా యావరేజ్ టాకే నడుస్తుంది. ఇక్కడ తమిళ్లో కూడా మొత్తంగా సూర్య సంబంధించి గజనీ నుంచి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ను అంటే 20 ఏళ్ళుగా ఒక తెలుగులో మార్కెట్ను సుస్థిరంగా ఉన్నటువంటి సూర్య దాన్ని కాపాడుకోవడంలో ఫెయిల్ అవుతున్నాడు. వరుస పెట్టి ఫ్లాపులు ఇస్తూ వస్తున్నాడు. అంటే ఆ సినిమాను ఎంతో హైప్ తీసుకురావడం ట్రైలర్లతోటి, అయ్యో ఇందులో ఏమో ఉంటుందేమో అని చెప్పి వెళ్తే అక్కడ నిరాశపడ్డం. కంగువా సినిమాతోటే కంగు తినిపించాడు అందరినీ, టాలీవుడ్ ఆడియన్స్ని. తమిళ్లోనూ డిజాస్టర్ కంగువా సినిమా. అట్లాంటి అంటే ఒక మంచి సినిమాలు చేసినటువంటి సూర్య, గజనీ, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, సింగం, జై భీమ్, ఆకాశమేని హద్దుర ఇలాంటి సినిమాలతో అలరించిన సూర్య దాదాపు ఇప్పుడు నెక్స్ట్ మూవీ ఆర్జే బాలాజీ డైరెక్షన్లో ఉంది, త్రిష హీరోయిన్గా. అది ఇంకా అంటే దాదాపు సినిమా పట్టా లెక్కలేదు. కానీ సూర్యకి మాత్రం తెలుగులో వరుస ఫ్లాపులే పడుతున్నాయి. అది ఒక ఫ్లాప్ డైరెక్టర్ని వెంటేసుకుని రెట్రో అని చెప్పి ఒక మళ్ళీ రొట్టెకొట్టుడు స్టోరీతో వచ్చి, పూజా హెగ్డేని తీసుకుని రొట్టెకొట్టుడు స్టోరీతో వచ్చి తెలుగు ఆడియన్స్ను మరోసారి సూర్య నిరాశపరిచాడని చెప్పి సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తంగా అయితే రెట్రో తెలుగులో మిక్స్డ్ టాకే, దాదాపు తమిళ్లో కూడా యావరేజ్ టాకే తెచ్చుకుంది. కానీ ఇటువంటి ఎన్నో మంచి సినిమాలతో వచ్చి గతంలో ఇంత ఫ్యాన్ బేస్ని తెచ్చుకున్నాడు సూర్య. మెల్లమెల్లగా అంటే విక్రమ్ తరహా అయిపోతాడు. విక్రమ్ కూడా అంత అపరిచితులతో ఒక్కసారిగా ఎట్ ఏ టైం తెలుగు తమిళ్లో మంచి మార్కెట్ తెచ్చుకున్నాడు. కానీ అపరిచితుడు తర్వాత నుంచి ఇందులో విచిత్రం ఏంటంటే 2005లోనే అపరిచితుడు, 2005లోనే గజనీ, ఇద్దరికీ ఒకటేసారి బ్రేక్ వచ్చింది తెలుగు తమిళ మార్కెట్లలో. అంటే ఒకటేసారి మంచి స్టార్గా గుర్తింపు వచ్చింది. అపరిచితుడు తర్వాత నుంచి వరుస పెట్టి ఫ్లాపులు విక్రము. సూర్య కొంత కోలుకున్నాడు. మళ్ళీ సూర్య సన్ ఆఫ్ కృష్ణను, సింగము ఈ వరుస పెట్టి సిరీస్లో వీటితోటి తెలుగు తమిళ్లో మళ్ళీ కోలుకున్నాడు కొంత. కానీ ఓటీటీ సినిమాలు రెండు బాగానే జనాలను అలరించాయి. ఆకాశమేని హద్దుర, జై భీమ్ సినిమాలు. కానీ మొత్తంగా ఇద్దరు విక్రమ్, సూర్య ఇద్దరికి కూడా అంటే ఒక మంచి సినిమాతో ఎంట్రీ అంటే స్టార్లుగా వచ్చిన తర్వాత కానీ వరుస పెట్టి ఫ్లాపులు వస్తూ తెలుగులో మార్కెట్ దాదాపు కోల్పోయాడు. విక్రమ్ అయితే దాదాపు కోల్పోయాడు తెలుగులో మార్కెట్. సూర్య కూడా దాదాపు అదే పరిస్థితి రాబోతుంది. నెక్స్ట్ సినిమా అయినా కానీ మంచి సినిమా వచ్చి హిట్ అవుతే తప్ప తెలుగులో రాష్ట్రాల్లో సూర్య మార్కెట్ నిలబడే పరిస్థితి ఉండదు. దాదాపు వరుస ఫ్లాపులతోటి మార్కెట్ దాదాపు పోయినట్టే. కార్తీక్ సుబ్బరాజు కూడా ఇంతకుముందు అనుకున్నట్టుగా ఎప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తాడో ఇలా ఒక్కోసారి ఇప్పుడు అద్భుతమైన అంటర్ ఫ్లాప్ సినిమా నుంచి మళ్ళీ జిగర్తాండ డబుల్ ఎక్స్ లాంటి హిట్ అందించి మళ్ళీ గేమ్ చేంజర్ స్టోరీకి వచ్చేసరికి అదే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లతో సినిమాను నడపాలని ఇంకా పాత చింతకాయ పచ్చడి కాన్సెప్ట్ తోటి అవి ఒక్కసారి క్లిక్ అయితే క్లిక్ కావు. అట్లాంటి స్టోరీలు కార్తీక్ సుబ్బరాజు ఎంచుకుంటాడు. అలాంటి కార్తీక్ సుబ్బరాజు రెట్రో సినిమాతో మరోసారి ఇదే కార్తీక్ సుబ్బరాజు విక్రమ్తో మహాన్ తీశాడు. అది ఓటీటీలో పర్వాలేదు అనిపించింది. కానీ రెట్రోతో సూర్యకు దాదాపు ఒక రకంగా ఫ్లాప్ అని చెప్పుకోవాలి. అంతగా జనాలు నాకట్టుకోవట్లేదు. దీనికి సంబంధించి కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా సూర్య సినిమా వస్తుంది అంటే కనిపించాల్సిన హడావిడి ఏ తెలుగు రాష్ట్రాల్లో కనిపించలేదు. సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు రిలీజ్ చేసినా కానీ ఈ సినిమాని ఇక్కడ తెలుగులో డబ్ సినిమాని రిలీజ్ చేసినా కానీ ఎటువంటి హడావిడి మొత్తం హిట్ 3 మీదే వెళ్ళిపోయింది. హిట్ 3 దాదాపు హిట్ టాక్ తెచ్చుకుంది. నెక్స్ట్ సినిమాతో అయినా సూర్య తెలుగు రాష్ట్రాల్లో తన మార్కెట్ నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.